ఫ్యాక్టరీలలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అక్కడ పనిచేసే కార్మికులు ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇస్తున్నట్లు అగ్నిమాపక శాఖ శిక్షణా కేంద్రం డిఎఫ్ఓ బాలరాజు తెలిపారు. మదనపల్లె పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్లో అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై శిక్షణ తరగతులని ఆయన ప్రారంభించారు. 3 రోజుల పాటు తరగతులు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధికారి మాట్లాడుతూ పరిశ్రమల్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఏ విధంగా మంటలని అదుపు చేయాలి, మంటలు వ్యాపించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలని వివరించారు. అందరికీ నమస్కారం. నా పేరు బాలరాజు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, ఏపీ ఫైర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పక్కనపల్లి. ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ విషయం ఏమంటే 3 days బేసిక్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను. ఇక్కడ ఫ్యాక్టరీ గోకుల్ దాస్ ఫ్యాక్టరీ వాళ్ళు ప్లస్ సినిమా హాస్పిటల్ వాళ్ళు, పెట్రోల్ బంక్ వాళ్ళు, గ్యాస్ కంపెనీ వాళ్ళు అందరూ కలిపి దాదాపు 42 మెంబర్స్కి ప్రోగ్రామ్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమంటే బేసిక్ ఫైర్ ఫైటింగ్ అనమాట. అంటే ఒక ఫైర్ యాక్షన్ జరుగుతున్నాయి, మనం ఏ విధంగా ఫైర్ ఆపడం అనే ఒక పాయింట్ మీద ఈరోజు ట్రైన్ చేస్తున్నాం. సో ఈ ట్రైనింగ్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ప్రమాదాలు తొందరగా అరికట్టగలవడం అవుతాం. అలా ప్రమాదాలు తొందరగా అరికట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రమాదాలు పెద్ద కాకుండా ఉంటాయి. అది ఆస్తి నష్టం తగ్గిపోతుంది, ప్రాణ నష్టం పూర్తిగా అవుతుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తాము. 3 days ఉంటుంది. ఈరోజు రేపు 3 రోజులు చేస్తాము. అది ఈ ప్రోగ్రామ్ చేస్తాం. యాక్చువల్లీ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ 3 days బేసిక్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. దీనివల్ల అంటే మదనపల్లి ఫైర్ స్టేషన్ లిమిట్స్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, స్కూల్స్, హాస్పిటల్స్ మేము ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ బేసిక్ ట్రైనింగ్ మీద చేసిన వాళ్ళు ఉంటే అంటే ఫైర్ సర్వీస్ ఫైర్ స్పాట్ చేరుకునే లోపలే ఈ బేసిక్ ట్రైనింగ్ వాళ్ళకి నేర్చుకొని ఉంటే వాళ్ళే ఫైర్ కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళని ఈ 30 మందిని కూడా వీళ్ళు జాబ్ పర్పస్ కానీ నెక్స్ట్ ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా ఈ సర్టిఫికేట్ కోర్స్ ఇది 3 days సర్టిఫికేట్ కోర్స్ ఇది. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ ప్రిమిసెస్ను, వాళ్ళ ఇల్లును, వాళ్ళ పనిచేసే ప్లేసెస్ను అన్ని కూడా సురక్షితంగా ఉంచుకుంటారనే వరకు అందువల్ల ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ అన్ని కూడా ఆల్మోస్ట్ మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్ ఉన్నటువంటి మిగతా హాస్పిటల్స్ వాళ్ళైతే స్కూల్స్, సినిమా థియేటర్స్, ఇండస్ట్రీస్ వీళ్ళందరూ కూడా ముందుకు వస్తే కూడా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేదానికి అగ్నిమాపక శాఖ సిద్ధంగా ఉంది. సో అందులో ఇవాళ ఫస్ట్ డే ఇవాళ మేము మన గ్లోబల్ ఎక్స్పోర్ట్ టెక్స్టైల్ పనిచేసే ఒక 20 ఎంప్లాయీస్కు, తర్వాత డెనిమ్ ఇండస్ట్రీ వాళ్ళ 5 మెంబర్స్కు, చంద్రమోహన్ హాస్పిటల్ 3 మెంబర్స్కు, అదేవిధంగా నెక్స్ట్ డీమార్ట్ నుంచి ఒక 5 మెంబర్స్, అంటే అరౌండ్ 42 మెంబర్స్కి ఇవాళ మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇటువంటి ప్రోగ్రామ్స్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఈ ప్రోగ్రామ్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్స్ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మా ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కోరుతున్నాం. థ్యాంక్ యూ.